సో, మార్పు చేయగలుగుతారు, అంత వయసయ్యారు అని మీరు అని సోల్ అనుకున్నప్పుడు, ఆ ఏజొచ్చినప్పుడు ఒక ఫైన్ మార్నింగ్ స్టార్ట్ చేస్తుంది మాట్లాడటం. ఆ మాట్లాడటము ఎలా ఉంటుంది అంటే అర్జింగ్. ఇలా కాదు, ఇలా అంటే బతిమాలుతున్నట్టు లేదంటే లోపల నుంచి చెప్తున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ సమ్‌వన్ ఈస్ విస్పరింగ్ టు యూ. లోపల గుసగుసలాడుతున్నట్టు, లోపల ఎవరో ఏదో చెప్తున్నట్టు అనిపిస్తది. బట్ యువర్ బ్రెయిన్ కాంట్ మేక్ ఔట్ ది వర్డ్స్. కానీ ఆళ్ళేం చెప్తున్నారు, ఏంటి, ఆ సోల్ ఏం చెప్తుంది, ఏంటి అన్నది మనకి ఒక వర్డ్ ఫార్మ్‌లో ఇప్పుడు ఎదురు మనిషి మాట్లాడుతుంటే ఎట్లా మనకి క్లియర్‌గా అవుతుందో, అట్లా వర్డ్స్ లాగా క్లియర్‌గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందనమాట. ఇట్ ఈస్ ఎ ప్రొపెన్సిటీ అర్జింగ్ అన్‌సెటిల్‌నెస్. అలా సోల్ మాట్లాడేది ఎలా ఉంటుంది అంటే, ఒక లో ఏదో కావాలి, ఇది కాదు. ఒక అర్జింగ్ ఏదో ఇంకేదో కావాలి. ఇది కాదు నాకు ఇంకేదో కావాలి అని ఇక్కడ ఈ మొమెంట్‌లో ఉండలేము, కూర్చోలేము, నుంచోలేము, ఇక్కడ ఉండలేము. ఇది కాదు ఏదో కావాలి. నిల్వనీదు, కూర్చోనీదు, నుంచోనీదు అన్నట్టు ఉంటుందన్నమాట. Now, the birthing of the soul can be as dramatic as the birthing of a body. The birthing of the soul has to break through the thick membrane of the genetic heritage. It has to break through the thick neuronal programming that everyone calls attitude. And so the soul is being trussed up through the thickened layers of genetic, environmental, neurological training. Is being trussed up through the thickened layer of genetic, environment, neurological training. సో, ఈ సోల్ పుట్టటం అన్నది, సోల్ ఉదయించటం, సోల్ పుట్టుక అన్నది ఆహ్, హ్యూమన్ బాడీ ఒక బేబీ పుట్టటానికి ఏమాత్రం తక్కువగా ఉండదు. ఒక బేబీ పుట్టటం ఎంత కష్టంగా, ఎంత ఇట్లా ఎన్ని వలయాల నుంచి బయటికి రావాల్సి వస్తదో, అలాగే సోల్ కూడా చాలా థిక్ మెంబ్రేన్ ఆఫ్ జెనెటిక్ హెరిటేజ్‌ని బ్రేక్ చేసుకొని రావాల్సొస్తది. థిక్ న్యూరోనెట్ ప్రోగ్రామ్ యాటిట్యూడ్‌ని బ్రేక్ చేసుకొని రావాల్సొస్తుంది. అంటే అప్పటిదాకా బాడీ టేక్ ఓవర్ చేసేసింది. బాడీ ప్రకారమే జీవిస్తున్నాం. సహజంగా మనము మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన పేరెంట్స్, మన చుట్టూ బంధువులు, మన వర్గం అందరూ ఒకలా, మన సొసైటీ అంతా ఒకలా ఉంటుంది. బాగా అదే కరెక్ట్ ఆలోచన అన్నట్టు. ఎప్పుడైతే సోల్ ఉదయిస్తుందో, అప్పుడు అంత మందమైన ఆలోచన విధానంని వాటన్నిటిని బ్రేక్ చేసుకొని, కొత్త ఆలోచన సోల్ మనకి ఇస్తుందనమాట. ఇస్తున్నప్పుడు మనము అప్పుడు మనలో కొత్త ఆలోచన ఇస్తున్నప్పుడు కొత్త సంఘర్షణ మొదలవుతది. అందరూ ఇట్లా ఉన్నారు, నాకిట్లా అనిపిస్తుంది. అందరూ ఇలా ఉండమంటున్నారు, నాకు ఇలా ఉండాలనిపిస్తుంది అని అట్లా ఆ ఆలోచన అసలు మన అవేర్‌నెస్‌లోకి రావటమే సోల్ ఉదయించటం అంటే. అది రావాలి అంటే ఎంతో మందంగా, థిక్‌గా ఉన్న ప్రోగ్రామింగ్‌ని, ఈ జెనెటిక్ హెరిటేజ్‌ని బ్రేక్ చేసుకొని బయటికి రావాలి. So the soul is being trussed up through the thickened layers of genetic, environmental, neurological training. జీన్స్ వల్ల మనకొచ్చే ఆలోచన విధానము, జీన్స్ వల్ల మనకొచ్చే బిహేవియర్, జీన్స్ వల్ల మనకి వచ్చే ప్యాట్రన్స్, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఈ న్యూరలాజికల్ ట్రైనింగ్, రిపీటెడ్‌గా చెప్పడం వల్ల ఇట్లా వచ్చే ఈ ట్రైనింగ్స్ అన్నిటిని ఒక ఆలోచన విధానంని బ్రేక్ చేసుకొని రావాలి. So far the body has owned its territory and the soul must be born in the midst of this territorial ownership. సో అప్పటిదాకా శరీరం శరీరం కంట్రోల్‌లో ఉన్నారు. ఆ వ్యక్తి శరీరం ప్రకారం జీవిస్తా ఉన్నారు. ఆ శరీరం ఓనర్‌షిప్‌లో నుంచి అంటే వేరే వాళ్ళ రాజ్యంలో, వేరే వాళ్ళు పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో ఈళ్ళ ఓనర్‌షిప్ తీసుకొని సోల్ తన ఓనర్‌షిప్ తీసుకొని రావాలన్నమాట. And sometimes the soul very rarely is born in the joy. It is most often born in devastation. ఎక్కడో అరుదుగా విపరీతమైన ఆనందంలో సోల్ ఉదయిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, చాలా సందర్భాలలో డివాస్టేషన్ అంటే కష్టంలోంచి, బాధలోంచి సోల్ ఉదయిస్తుందన్నమాట. It is born in what we call the dark night of the soul. It is the soul's struggle. చీకటి రాత్రి సోల్. అలాంటి సమయంలో సోల్స్ స్ట్రగుల్ అంటారు. అలాంటి సమయంలోనే సోల్ ఉదయిస్తుందనమాట. అంటే అప్పటిదాకా సంఘర్షణ పడి ఇంకా ఫైనల్‌గా ఇంకా
ఒక పీక్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇంక లేదు. ఈ బాడీ ప్రకారం నేను జీవించను. ఈ సోల్ ప్రకారమే నేను జీవిస్తాను అని సోల్‌కి కావాల్సింది చేస్తారనమాట. అప్పుడు అప్పటిదాకా ఆహ్, వాళ్ళు యుద్ధంలోనే ఉంటారు. సంఘర్షణలోనే ఉంటారు. And what we are actually saying here is we are talking about the urges of the soul, which is the memory of the spirit breaking through. It is a war that ensures. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే సోల్ యొక్క కాలింగ్స్ గురించి, సోల్ యొక్క అర్జెస్ ఏదో కావాలి అనే ఆ తపన గురించి చెప్తున్నాం అనమాట. అది ఏంటి? సోల్ ఏదో కావాలి అన్న తపన సోల్ ఎందుకు ఇస్తుంది? ఎవరి నుంచి ఇస్తుంది అంటే అది స్పిరిట్‌కి కావాల్సినయే. సోల్‌కి ఏం లేదు. సోల్ ఓన్లీ రికార్డరే. స్పిరిట్ అంటే మన గాడ్, మన దైవము. మన దైవంకి ఏం కావాలో, ఏమి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటున్నామో, ఏమి వదిలేసేసి, ఆ ఎనర్జీని ఫ్రీ చేసి, కొత్తగా ఎనర్జీని పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో, అవి మెమరీ అంతా సోల్‌లో ఉంటుంది కాబట్టి సోల్ ఇస్తుందనమాట. సో, అలా వార్ మొదలవుతుంది. This war can go on through the rest of one's entire life. Who is battling? This battle creates maniac depressive people. It indeed creates depressive people. It creates unhappy people. It creates impatient, angry, short fused people. Does this sound familiar? Because in the hour of the soul and its birth, it is contradictory to what the mindset of human that it is occupying has become. Now is its hour to make itself known. సో, యుద్ధం మొదలు పెడుతుంది కదా సోలు. ఆ యుద్ధము కొన్ని సందర్భాల్లో జీవితమంతా జరగొచ్చు. జీవితమంతా ఆ అన్‌హ్యాపీనెస్, అన్‌సెటిల్డ్ అంటే జీవితమంతా లోపల బాడీ ఎప్పుడు బాడీ జీన్స్ ప్రకారం సిగ్నల్స్ ఇస్తానే ఉంటుంది. అంటే ఇది ఈ విధంగా ఉండాలి అని. సోల్ వాయిస్ వినిపిస్తా ఉంటుంది. ఆ లోపల 2 సంఘర్షణలతో లోంచి కొంతమంది ఆహ్, బాగా ఫేస్ చేసి ఆ పెయిన్ విపరీతంగా అయినప్పుడు కొంతమంది గివ్ అప్ జేసేసి బాడీది వదిలేసి సోల్ ప్రకారం ఎవరైతే ఎళ్తారో వాళ్ళు ఫైనల్‌గా అట్టర్‌గా హ్యాపీగా జాయ్‌లో ఉంటారు. ఎవరైతే ఆ ధైర్యం చేయలేక, ఆ విధంగా అడుగులు తీసుకోలేక ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవితమంతా కూడా ఆ లోపల ఆ యుద్ధం జరుగుతానే ఉండుండొచ్చు కొంతమందికి. కొంతమంది డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఉండుండొచ్చు. అంటే వాళ్ళు లోపల నుంచి సోల్ వాయిస్ వినిపిస్తా ఉంటుంది. అది బాడీ ధర్మంకి అగెయిన్స్ట్‌గా మన సమాజంకి, సొసైటీకి, మన ఫ్యామిలీకి అగెయిన్స్ట్‌గా ఉంటా ఉంటుంది. సో, ఇటువైపుకి పోయే ధైర్యం లేక, మన ప్రకారం మనం జీవించలేక చాలా రకరకాల కండిషన్స్ ఉంటాయన్నమాట. జీవించలేకపోవటానికి. అలా చెయ్యలేక నాకు కావాల్సినట్టు నేను జీవించలేకపోతున్నాను అని చెప్పి డిప్రెషన్‌లోకెళ్ళిపోయే వాళ్ళు కొంతమందుంటారు. ఇంకా ప్రతి క్షణం అన్‌హ్యాపీ పీపుల్. అన్‌హ్యాపీగా సంతోషం అన్నదే లేకుండా బాధగా, డల్‌గా, డిప్రెసివ్‌గా ఉంటారు. లేదంటే అసహనంగా, కోపంగా ఊరికే కదిలిస్తే కోపమొచ్చేసేలాగా అలా ఉంటారనమాట. ఇది మీకు ఫెమిలియర్‌గా అనిపిస్తుందా అని అడుగుతున్నారు. అంటే మీకు తెలిసినట్టు ఈ విధమైన బిహేవియర్ మీకు తెలిసినట్టు అనిపిస్తుందా అన్నారు. ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పారు గదా! ఈ బుక్ ఎవరికైనా కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో సోల్ ఉంటుంది కాబట్టి. ఎవరికి కనెక్ట్ అవుదంటే ఎవరైతే వినరో, ఎవరికైతే అహంకారం నిండిపోయి వినయం, నమ్రత లేకుండా కళ్ళు మూసుకుపోతాయో, ఎవరైతే అసలు వినరో, వినిపించదో, ఇలాంటి వాళ్ళకి తప్పితే ఇంకెవరికైనా కనెక్ట్ అవ్వాల్సిందే అంటున్నారు. అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్‌లో అడుగుతున్నారు. మీకు అక్కడ చెప్పారు కదా! ఇది ఫిలాసఫీ లాగా ఉంటుంది. దీనికేం ప్రూఫ్‌లుండవు. కానీ ఇది నిజమని మనకి ప్రూఫ్ ఏంటి అంటే ఇది మన కథ. మన కథలాగా మనకనిపిస్తది. ఇది నిజమని మనకి లోపల నుంచి మనకి అనిపిస్తది. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పటిదాకా స్టోరీ చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఇది మీకు ఫెమిలియర్‌గా ఉందా? మీ జీవితం లాగా మీకనిపిస్తుందా? ఇది నేనే, నా జీవితమే ఇది అని అనిపిస్తుందా అని? Because in the hour of the soul and its birth,
It is contradictory to what the mindset of human that is occupying has become. Now it's our it makes itself known. ఎందుకు ఇంత స్ట్రగుల్ ఉంటుంది అంటే సోల్ బాడీ ధర్మంకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అంత కాంట్రడిక్టర్ గా ఉంటుంది. And individuals who can't seem to find any happiness, there are many of those, and have fallen in and out of love, and have been dislodged, and only find that there is a hole inside of them. The large hole is the ripe moment of the soul, because when the person comes utterly to the end of their own solutions and the end of their wild animal instincts, when they are broken and crumbled, is the moment they give birth to new heaven and new earth. సో మామూలుగా ఇది రకరకాల ఏజెస్ లో ఈ యాక్చువల్ గా ప్యూబర్టీ టీనేజ్ నుంచి వచ్చినప్పటి నుంచే సోల్ నిద్ర లేవటం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బాగా చదువుకుంటా ఫుల్ గా మైండ్ అంతా చదువు మీద పెట్టేసి అలా ఉంటారో వాళ్ళు సోల్ కాలింగ్ వినలేకపోవచ్చు. కంటిన్యూస్ గా బిజీగా ఉండనుకో లేదా మనకి ఉంటుంది కదా, ఇంటర్ వరకు బాగా చదువుకోవాలి లేదంటే ఆ నెక్స్ట్ బాగా చదువుకోవాలి అట్లా. ఆ టైమ్స్ వరకు వినకపోవచ్చు. కానీ నెక్స్ట్ ఏదో ఒక టైంలో వాళ్ళు వాళ్ళ లోపల నుంచి వినాల్సిందే. లోపల వాళ్ళకి అంత అన్‌హ్యాపీనెస్ ఎందుకొస్తుంది అంటే లోపల ఒక పెద్ద అగాధం ఉంది. లోపల ఆహ్, ఒక పెద్ద లోయ ఉందన్నమాట. అంటే అసలు దానిలో వాళ్ళు ఎంత ఎంతో కంప్లీట్‌నెస్ లేదు. ఫుల్‌ఫిల్‌మెంట్ లేదు. ఏదో కావాలి లోపల ఓ పెద్ద ఆహ్, ఓపెన్ ఉంది. ఓ పెద్ద గ్యాప్ ఉంది. ఓ పెద్ద అగాధం ఉందన్నమాట. ఆ అగాధంలోంచి వాళ్ళకేదో కావాలి. ఇది కాదు నాకు కావాల్సిన జీవితము. నాకు ఇంకేదో కావాలి. ఆ ఏదో కావాలి కొంతమందికి అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమందికి అర్థం కాదు. ఆ ఏదో కావాలి ఏంటో తెలీదనమాట. దాన్ని ఆహ్, టీనేజ్‌కొచ్చేటప్పటికి అట్లా ఎలా లోపలున్న డీప్ అన్‌హ్యాపీనెస్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటారు జనరల్‌గా? లోపలున్న అగాధం, బాధని కవర్ జేసుకోవటానికి బయట నుంచి ఒక హ్యాపీనెస్‌ని ఎతుక్కోవడం, బయట నుంచి ఒక కేర్ చూపించే వాళ్ళని, ఒక ప్రేమ చూపించే వాళ్ళని ఎతుక్కోవటం, ఈ విధంగా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా స్టార్ట్ చేసినప్పుడు పోనీ వాళ్ళేమైనా వాళ్ళకి జాయ్, హ్యాపీనెస్ వస్తుందా అంటే వస్తుంది. కానీ అది టెంపరరీగానే. హూ ఫాల్ ఇంటూ లవ్ అండ్ ఔట్ ఆఫ్ ఇట్. ప్రేమలో పడతా ఉంటారు. మళ్ళీ బయట పడతా ఉంటారు. ఎందుకు అంటే అగాధం ఉంది లోపల. ఫిల్ చేసుకుంటుంది బయట నుంచి. బయట నుంచి ఎంతసేపు ఫిల్ చేసుకోగలరు? ఎంతసేపు ఆ పర్సన్ బయట నుంచి ఒక పర్సన్ ఆయింట్‌మెంట్ రాస్తా ఉంటారు. బయట, బయట, బయట రాస్తారు. బయట నుంచి ఒక పర్సన్ కొంచెం సేపు రాస్తారు. వాళ్ళు కొంచెం సేపు రాయకపోతే వాళ్ళని హేట్ చేసేస్తారు. కొంచెం సేపు ప్రేమ ఉంటుంది. ఆ నెక్స్ట్ మినిట్ గొడవ ఉంటుంది. గొడవెందుకొస్తుంది అంటే, ఈ అగాధంని నువ్వు పూడ్చట్లేదు. నా లోపల మళ్ళీ ఈ అగాధం ఓపెన్ అయిపోతుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ జేయలేదు? ఎందుకు ఈరోజు రాలేదు? ఎందుకు ఈరోజు కలవలేదు? ఎందుకు అంత ఒక్కరోజు ఒక పర్సన్‌ని కలవకపోతే, లేదంటే ఒక 1 వీక్ కలవకపోతే, లేదంటే అసలు ఆ మినిట్‌లో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, ఎందుకు అంత వస్తుంది అంటే, ఆ లోపల అగాధంని, ఆ గ్యాప్‌ని ఎట్లా డీల్ జేసుకోవాలో ఆళ్ళకి అర్థం గాట్ల. ఆ గ్యాప్ అసలు నిజంగా ఆ గ్యాప్ ఏంటి అంటే, సోల్ వాయిస్ అన్నమాట. సోల్ వినిపిస్తా ఉంది. ఇది గాదు నీకేదో కావాలి. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం గాదు. ఇంకేదో అని. అది ఎట్లా ఫుల్‌ఫిల్ జేసుకోవాలో అర్థం గాక ఆహ్, ఈ విధంగా బయట నుంచి అసలు రెస్ట్‌లెస్‌గా ఉంటారనమాట కంటిన్యూయస్‌గా. ఇంట్లో కొంచెం సేపు కూర్చోలేరు. ఖాళీగా కొంచెం సేపు ఉండలేరు. ఎందుకంటే ఖాళీగా ఉన్నాము అంటే లోపల నుంచి ఆ వాయిస్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఇనిపిచ్చేస్తా ఉంటదనమాట. నాకు బోర్ కొడుతుంది అంటారు. లేదంటే అసలు నాకు సంథింగ్ లోన్‌లీగా ఉంది అంటారు. నాకేదో కావాలంటారు. షాపింగులకెళ్తా ఉంటారు. కొంతమంది ఎక్కువ ఎక్కువ చదివేస్తా ఉంటారు. ఇట్లా వాళ్ళ లోపలున్న గ్యాపుల్ని ఫుల్ బయట నుంచి చేసుకుంటా ఉంటారు. కానీ అది ఎంతైనా బయట నుండి చేసుకునేది టెంపరరీయే. ఈ ప్రాసెస్ అంతా సోల్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సంఘర్షణ జరుగుతుంది.
సమ్ కాంట్రవర్సీ జరుగుతుంది. అంటే అందులోంచి ఆహ్, ఉదయిస్తారు. అందులోంచి ఎప్పుడో ఒకప్పుడు పుడతారు అని సోల్ హ్యాపీగా, అంటే సోల్ ఈ విధంగా సోల్ వాయిస్ వినిపిస్తా ఉంటుంది. సోల్ కాంట్రవర్సీ అంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది ప్రాసెస్. ఇది విధానము. ఇది జరగాలి. అందుకే డీప్ బాధల్లో నుంచి సోల్ ఉదయిస్తుంది. డీప్ బాధల్లోంచి వస్తుంది. ఆ పెయిన్‌ని ఫేస్ చేసి, ఆ లోపలున్న ఎంప్టీనెస్‌ని, లోన్‌లీనెస్‌ని డీప్ పెయిన్‌ని ఫేస్ చేసి కొంతమంది ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒకేసారి గివ్ అప్ జేసేసి డివైన్ వైపు దైవం వైపుకి డైవర్ట్ అవుతారు. అంటే మన లోపలున్న డై సోల్ వాయిస్ వైపుకి డైవర్ట్ అయిపోతారనమాట. అంటే బయట ఉన్న దానికంటే లోపలున్నది ఇంకా ఎక్కువైపోయినప్పుడు నిన్న చెప్పుకున్నాం గదా! ఒక ఎగ్జాంపుల్‌లో ఐఐటీ బాబా వాళ్ళ పేరెంట్స్‌ని బ్లాక్ చేసేసాడంటే, లోపల నుంచి ఎంత స్ట్రాంగ్‌గా వస్తుంది. దీనికంటే అదే పెద్దగా ఉన్నప్పుడు సోల్ అంత యాక్టివ్‌గా ఉంది ఆ పర్సన్‌కి. సోల్ అంత యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఇదంతా వదిలేస్తాడు. బయటవన్నీ చిన్న విషయాలే పోయి, అంత ధైర్యము, అంత కరేజ్ తెచ్చుకొని ఇది వదిలేసి సోల్ ప్రకారం జీవించడం స్టార్ట్ చేస్తాడనమాట. అట్లా ఒక పాయింట్ దాకా తీసుకెళ్ళిద్ది. పుష్ చేసిద్దనమాట. మనము ఖాళీగా ఉన్నప్పుడు సోల్ వాయిస్ వినగలిగినప్పుడు ఇది పీక్ స్టేజ్‌లోకి వెళ్తుంది. అదే కోవిడ్ టైమ్‌లో లాగా. ఆ హోల్‌ని లేదంటే మన బయట యాక్టివిటీస్‌తో ఆ హోల్‌ని కవర్ అప్ చేసేసుకుంటా ఉంటారనమాట. సో, ఎప్పుడైతే కొంతమందికి ఎందుకు ఓల్డ్ ఏజ్‌కొచ్చాక స్పిరిచువాలిటీకి కన్వర్ట్ అవుతున్నారంటే, అప్పుడే వాళ్ళు వాళ్ళ రష్ లైఫ్‌లోంచి మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేసి, హస్బెండ్‌కి రెడీ చేసి, ఇట్లా రకరకాలుగా ఆఫీసులకెళ్ళి ఫుల్‌గా ఉండి, ఆళ్ళ రష్ లైఫ్‌లోంచి ఎప్పుడు గ్యాప్ వస్తుందో అప్పుడు వాళ్ళు కనెక్ట్ అప్పటిదాకా అన్‌హ్యాపీ పర్సన్‌గా జీవించారు అనుకోవాలి వాళ్ళు. లార్జ్ హోల్ ఈస్ ద రైట్ మూమెంట్ ఆఫ్ ది సోల్. అంత బాగా లోపల పెద్ద పెయిన్ లోపల వచ్చింది అంటే అసలు సోల్ బాగా పండిపోయే టైం అన్నమాట అది ఇంకా. ఇంకా రాబోతుంది బయటికి. ఎట్లా డెలివరీ అయ్యేటప్పుడు బేబీ బయటికి రాబోయేటప్పుడు పెయిన్ బాగా ఇంటెన్స్ అయిపోతుందో, అట్లా సోల్ పుట్టే ఆ టైం మనల్ని టేక్ ఓవర్ చేసి ఓనర్‌షిప్ తీసుకునే ఆ టైంలో ఇంకా లోపల డీప్ పెయిన్ బాగా భయంకరంగా అయిపోతా ఉంటుందన్నమాట. Because when the person comes utterly to the end of their own solutions and the end of their wild animal instinctions, when they are broken and crumbled, is the moment they give birth to the new heaven and the new earth. అప్పటిదాకా వాళ్ళ ఓన్ సొల్యూషన్స్, వాళ్ళ ఓన్ అంటే లోపల పెయిన్ ఉంది. బయట నుంచి ఒక పర్సన్‌ని ఎతుక్కోవటం, బయట నుంచి షాపింగ్ ఎతుక్కోవడం, బయట నుంచి ఫ్రెండ్స్‌ని ఎతుక్కోవటం. ఇట్లా మన ఓన్ సొల్యూషన్స్‌కి ఎప్పుడైతే వస్తుంది. బయట నుంచి ఒక పర్సన్‌ని ఎతుక్కున్నప్పుడు కొన్ని డేస్ వాళ్ళుంటారు. ఎన్ని డేస్ మన పెయిన్‌ని వాళ్ళు భరిస్తారు. ఎన్ని డేస్ మనల్ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేస్తా ఉంటారు. మనల్ని ఏదో ఒక పాయింట్‌లో తీసి పక్కన పెడతారు. తీసి పక్కన పెట్టినప్పుడు మళ్ళీ మనకనిపిస్తది. ఏంటిది ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని. అప్పుడు అట్లా మన ఓన్ సొల్యూషన్స్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఎండ్‌కొచ్చినప్పుడు ఇంక మనం ఇంకా ఇది ఇంకిది కాదు. ఎవరో బయట నుంచి ఎతుక్కోవడం గాదు. ఎవరో వచ్చి ఫుల్‌ఫిల్ చేయాలి అని చూడటం కాదు. దీనికి వేరే ఏదో ఉంటుంది అని. ఆ బాడీ ఇన్‌స్టింక్ట్స్, వైల్డ్ యానిమల్ ఇన్‌స్టింక్ట్స్ చివరికి వచ్చినప్పుడు అప్పుడు బర్త్ సోల్ కొత్తగా న్యూ హెవెన్, న్యూ ఎర్త్, కొత్త స్వర్గం ఉదయిస్తుందనమాట. అంటే అప్పుడు ఇంకా బాడీతో ఐడెంటిఫై చేయటం ఆపేస్తాము. సోల్ వైపుకెళ్ళిపోతాము. చాలా మంది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో ఇలానే జీవించి స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత అంటే ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఈ జ్ఞానం పొందిన తర్వాత ఎంత ఆనంద స్థితికి వెళ్లారంటే ఇది కదా జీవితం. అసలెంత మంది ఎక్స్‌పీరియన్స్‌లో విన్నా ఇదే ఉంటుంది. ఇది కదా జీవితంలో నాకు కావాల్సింది. ఫైనల్‌గా నేను సెటిల్ అయ్యాను అమ్మో! ఫైనల్‌గా ఆ సోల్ సెటిల్ అయ్యిద్దనమాట. అప్పటిదాకా లోపల నుంచి పొడిచి ఉంటా ఉంటుంది. ఫైనల్‌గా ఇది నాకు కావాల్సింది అని సెటిల్ అసలింకా ఆ జాయ్, హ్యాపీనెస్ వస్తుందనమాట. స్పిరిచువాలిటీ అనే కాదు. ఏదైనా ఒక్కొక్కళ్ళ పాత్ ఒక్కొక్కళ్ళలా ఉంటుంది గదా! ఆ సోల్‌కి ఏం గావాలో అది జరిగినప్పుడు. సో, వాట్ ఈస్
దెన్ దిస్ డానింగ్ ఆఫ్ ది సోల్, ఉదయించటం, ఈ సోల్ ఉదయించటం ఏంటి? ఇట్ ఈస్ యాజ్ ఇట్ వర్ ది మూమెంట్ దట్ ద సోల్ స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ ఇంపోజెస్ ఇట్స్ విల్ అపాన్ హ్యూమన్ మైండ్ ఆఫ్ ఇట్ సోల్. సో ఈ సోల్ ఉదయించడం అంటే ఏంటి అంటే, ఆ సోల్ ముందుకొచ్చి తన అభిప్రాయంని మన బాడీ మీద, మన మైండ్ మీద పెడతా ఉంటుంది అనమాట. ఇట్ ఇంపోజెస్ ఎ విల్ దట్ ఆఫెన్ మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ విల్ డెస్ట్రాయ్ ఇట్స్ పాస్ట్ సో దట్ ద సోల్ కెన్ రిసరెక్ట్. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఫీనిక్స్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో తన విల్, తన కోరిక, తన అర్జింగ్స్ సోల్ ముందు పెడతా ఉంటుంది అనమాట. పెడతా ఉన్నప్పుడు ఇంక ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ పర్సన్ అన్‌హ్యాపీనెస్ తో చచ్చిపోవాలి. లేదంటే సోల్ లాగా టేక్ ఓవర్ చేసుకోబడాలి. చాలా మందికి డిసీజెస్ ఎందుకొస్తున్నాయి? డిస్‌ఈజ్ అంటున్నారు. ఈజ్‌గా ఉండలేకపోతే డిస్‌ఈజ్ వస్తుంది. చాలా మంది అనారోగ్య సమస్యల్లోంచి ఇందులోకి కూడా వస్తా ఉంటారు. ఎందుకంటే కాన్స్టెంట్‌గా సోల్ లోపల తన తన అర్జింగ్స్, తనకు కావాల్సింది మనకి చెప్తా ఉన్నప్పుడు, ఆ ప్రకారంగా మనకి జీవించే అవకాశం లేదు అని మనము సమాజం పరంగా, మన ఫ్యామిలీ సిట్యుయేషన్‌లు, కట్టుబాట్లు, మన ట్రైబ్ పరంగా ఈ విధంగా జీవించే అవకాశం లేదన్నప్పుడు, లేదంటే అసలు ఆ మార్గం ఏం కావాలో ఏంటో తెలియకుండా ఉన్నంత వరకు ఇలానే అన్‌హ్యాపీనెస్‌లో ఉంటా ఉండి డిసీజెస్‌కి వెళ్ళిపోయి డెత్ గూడా జరిగిపోవచ్చు. అంటే ఆ జన్మలో సోల్ కాలింగ్‌ని అసలు తెలుసుకోలేకపోయాము. సోల్‌కి ఏం కావాలో తెలుసుకోలేకపోయామనమాట. అలా ఫైనల్‌గా డెత్ దాకా తీసుకెళ్ళిపోయిద్ది. డిసీజ్ ఆర్ డెత్. అంటే ఎందుకు సోల్ మనల్ని చంపేసిద్దా అంటే, చాలా సేపు సోల్ తన పుట్టిందే సోల్ ప్రకారం జీవించటానికి కదా! మనం ఇక్కడ బాడీ ప్రకారం జీవించటానికి పుట్టాల్సిన అవసరం లేదు. మనము పైనుంచొచ్చింది, జన్మ తీసుకుంది మన స్పిరిట్. ఇక్కడ సోల్ చంపేస్తది అంటే, ఇదేమి శాశ్వతమైన చావు గాదు గదా! ఈ ఈ స్పిరిట్‌కి, సోల్‌కి మరణం అన్నది లేదు. తన ప్రోగ్రామ్ ప్రకారం ఒక జన్మని ఇలా తీసుకుంది. తీసుకున్నప్పుడు ఈ జన్మలో వీడు కంప్లీట్‌గా బాడీలో కూరుకుపోయాడు. చాలా కాలం, ఇప్పుడు ఒక 36 ఇయర్స్ అప్పుడు ఉదయించిందనుకోండి సోలు. ఆహ్, చాలా కాలం వేచి చూస్తది. చూసినాక కూడా ఇంక వీళ్ళు ఎళ్ళట్లేదు అంటే, ఆ స్ట్రగుల్‌తో ఉండలేరు కదా! స్ట్రగుల్‌తో డిసీజ్‌లొస్తా ఉంటాయి. సో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో సోల్ ఇంకా ఏం నిర్ణయించుకునిద్దంటే, ఇంక వీళ్ళు సోల్ ప్రకారం వెళ్ళట్లే. ఈ జన్మలో ఇంకిది ముందుకు వెళ్ళదు. ఇంక టైం వేస్ట్. ఇక్కడ ఆపేసి మళ్ళీ కొత్త ప్లాన్ వేసుకొని, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వట్ల. కొత్త ప్లాన్ వేసుకొని కొత్తగా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ సంఘర్షణకి ఆహ్, కొంతమంది కరెక్ట్ డైరెక్షన్‌లో పెయిన్‌ని ఫేస్ చేసి ఆహ్, కరెక్ట్ డైరెక్షన్‌లోకెళ్తారు. ఫేస్ చేసి పెయిన్‌ని గివ్ అప్ చేసి, బాడీని గివ్ అప్ చేసి, సోల్ వైస్‌గా వెళ్ళి అట్టర్ జాయ్‌తో ఉండేవాళ్ళు ఉంటారు. అదే ఫీనిక్స్ లాగా రైజ్ అవ్వటం. ఫీనిక్స్ అంటే తెలుసు కదా! బూడిదలోంచి ఒక పక్షి మొత్తం బూడిదైపోయి